गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। సాక్షాత్ పరమ భాగవతోత్తములైన ప్రియవ్రతుడు ఆయన యొక్క కుమారుడు ఆగ్నేయుద్రుడు, ఆ ఆగ్నేయుద్రుడి యొక్క కుమారుడైన ధర్మాత్ముడైన నాభి, ఆ నాభికి మేరుదేవికి సాక్షాత్ భగవంతుడే ఋషభుడిగా అవతారం చేసి ఎలాగ మనం రాజ్య పరిపాలన చేయాలి, ఎలా జీవించాలి అని అందరికీ చెప్పి తరువాత ఇప్పుడు చివరిగా బయలుదేరేటప్పుడు ఆ కొడుకులందరూ నమస్కరించి ఇలా ప్రార్థన చేశారు, మేము వచ్చి మీరు ఉత్తమమైన ఈ జ్ఞానోపదేశాన్ని మాకు చెయ్యాలి అంటూ ప్రార్థన చేసిన వెంటనే పైన ఋషభదేవులు ఈ 5వ అధ్యాయంలో వాళ్ళకు ఇలా ఉపదేశం చేసేదానికి ప్రారంభించారు. మొదట ఆయన ఏమి చెప్పినారంటే ఉత్తమమైన సాధన. దీంట్లో చూసినారంటే మనకి ఏమేమి మన జీవితంలో కావాలో, దేన్ని మనం వదలాలి, దేన్ని మనం పట్టుకోవాలి అనేది ఆయన అంత అత్యద్భుతంగా చెప్పినారు. మొదటి ఏమన్నారంటే, నాయన నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. రమణ మహర్షి మనం రమణాశ్రమానికి వెళ్ళానంటే ఆయన ఏమి అదే కదా, నువ్వెవరు అనేది మొదట తెలుసుకో. నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వెవరు అనే విచారం నీకు వచ్చిందంటేనే నువ్వు ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తావు. మొదట నువ్వెవరు, ఈ శరీరం నువ్వా లేకపోతే లోపల ఉండే ఆత్మ నువ్వా, ఎవరు నువ్వు, దానికి విచారం చెయ్యి. అందువల్ల నాయం దేహ, ఈ శరీరం నువ్వు కాదు. ఇలాగ నువ్వు ఉండి జీవించేటప్పుడు నువ్వు శరీరం అనుకొని విషయ సుఖంలో జీవిస్తూ ఉన్నావంటే నీకు ఏమవుతుందంటే కష్టాన్ కామాన్, కష్టములు నువ్వు ఆశపడతావు, ఆశపడే దానివల్ల అది జరగకపోతే కోపం వస్తుంది, తర్వాత ఆ ఆశ వల్ల కష్టాలు వస్తాయి, అవన్నీ కాపాడాలి అని నువ్వు శరీర శ్రమం పడాలి. ఇలాగ ఒక్కొక్కటి చూసినావంటే ఇది నీకు కష్టాన్నే ఇస్తుంది. ఇలా మనం దీనికి విషయ సుఖానికి కానీ మనం ముఖ్యత్వం ఇచ్చినామంటే ఇలా చుడుతూనే ఉంటాం. అలా ఉండేటప్పుడు మనకేమవుతుందంటే మనకు ఆ కాలువలో ఉండే ఆ పందికి ఏం తేడా ఉండదు. ఎందుకంటే అది జన్మిస్తుంది, నువ్వు జన్మిస్తున్నావు. అది వచ్చి నువ్వేదో చదువుకుంటున్నావు, అది తనకి కావాల్సింది భోజనానికి ఏమి కావాలో అది వెతుక్కుంటుంది. తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డల్ని కొంటున్నావు, అది కూడా అలా ఉంటూ బిడ్డల్ని కొంటుంది. తర్వాత ఇలా అది చుడుతుంది. కానీ ఇంకా ఏమిటంటే నీకు ఇక్కడే ఉండాలి, ఇలా ఉండాలి, రెస్ట్రిక్షన్స్ ఉంది. కానీ పందికి అదంతా లేదు, ఎక్కడైనా ఉంటుంది, ఎలాగైనా ఎవరితోనైనా సంభోగం చేసుకుంటుంది, ఎంత బిడ్డలైనా కొంటుంది, దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేదు. అందుచేత నువ్వు ఇలాగే భగవత్ స్మరణ లేకుండా నువ్వు ఈ మార్గంలో లేకుండా జీవించినావంటే నీకు ఆ పందికి ఏ వ్యత్యాసము లేదు, ఏ తేడా లేదు. అందుచేత నీకు ఆ పందికి వ్యత్యాసం కావాలంటే మనుష్య జన్మకు మాత్రం ఉండే ప్రత్యేకత తపోదివ్యం. భగవంతుని గురించి స్మరించాలి, భగవంతుని గురించి తపస్సు చేయాలి. అదే మనకు జంతువులకు ఉండే తేడా అని చెప్పి తపోదివ్యం అంటున్నారు. తపోదివ్యం అంటే ఇక్కడ తపస్సు అంటే ఏమిటి అంటే తపస్సుకి దండిగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు రామాయణ ప్రారంభంలో మీరు చూసినారంటే తపస్వాధ్యాయ నిరతంని తపస్సు అనే ప్రారంభిస్తుంది. దానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు 100 వ్యాఖ్యానం చేసినారు పెద్దలందరూ సంస్కృతంలో. తపస్సు అంటే ఇది అనేది ఎవరు ఎక్కడా చెప్పలేదు. ఉపనిషత్తులో చూసినారంటే తపస్సు అంటే ఏమిటంటే మనం వచ్చి సత్యం మాట్లాడేదే తపస్సు. మన శరీరాన్ని ఇలా క్లేశం చేసుకొని ఆహారం చేయకుండా ఉపవాసం చేసేది తపస్సు. తర్వాత పంచాగ్నిల మధ్యలో కూర్చొని ఇలా కళ్ళు మూసుకొని ఉండేదే తపస్సు. ఇలా అందరూ చెప్పిన తర్వాత ముద్గలుడు అనే ఒక ఆయన ఏమన్నారంటే తపస్సు అంటే ఏమిటి అంటే వాళ్ళ స్వధర్మాన్ని చేసుకొని వేదోక్తమైన ధర్మములను అనుష్ఠానం చేసి సర్వం భగవదర్పణం చేసేదే తపస్సు అని చెప్పిన వెంటనే అప్పుడు అందరూ ఇదే తపస్సు అని అన్నారంట. ఇలాగా తపస్సు అంటే ఏమిటి అని దండిగా విషయాలు చెప్పినారు. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యేలాగా ఋషభదేవులు ఏమన్నారంటే ఏన సత్వం శుద్ధ్యేత్, అది తపస్సు అంటే నువ్వు ఏమి చేసినావో అది చేసేటప్పుడు నీ మనస్సు అనేది ప్రపంచం నుంచి బయటికి వచ్చి అది శుద్ధంగా అయ్యి నీకు ఆనందాన్ని ఇస్తుందా, అదే నీకు తపస్సు. ఇలా భగవద్గుణం వినేదే నీకు ఆనందాన్ని ఇస్తుందంటే అది నీకు తపస్సు. నాకు కథ వినేదానికైనా భజన వినేదే ఇష్టం, భజనకి వెళ్తాను, అదే నాకు ఆనందంగా ఉంటే అది నీకు తపస్సు. ఇదంతా కాకుండా నాకు గుళ్ళోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసేదే నాకు ఆనందంగా ఉంటుందంటే అది వాళ్ళకి తపస్సు.
ఇదంతా కాకుండా అనవరతము భగవన్నామం చెప్పేదే నాకు ఇష్టం అంటే అదే ఆనందం అంటే అది నీకు తపస్సు. నాకు కూర్చొని భగవంతుని అర్చన చేస్తూ ఉండాలి, అదే నాకు తపస్సు అంటే, నాకు ఆనందాన్ని ఇస్తుందంటే అది ఆయనకు తపస్సు. అది కాకుండా భాగవత రామాయణముల పారాయణం చేస్తూ ఉండేదే నాకు ఆనందకరమిస్తుందంటే అది వాళ్ళకి తపస్సు. ఇదన్నీ కాకుండా కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేసేదే నాకు ఆనందంగా ఉంటుందంటే అది వాళ్ళకి తపస్సు. అలాగా ఎవరెవరికి ఏమి చేస్తే అది వాళ్ళకి ఆనందంగా ఉందో, ఈ మనస్సు అనేది ప్రపంచాన్ని నుంచి బయటకు వస్తుందో అది వాళ్ళకి తపస్సు అని ఇలా తపస్సు గురించి చెప్పి దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకొక సాధన ఏమిటంటే మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించాలి. అలాంటి మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రమించే ఏమవుతుందంటే మన ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు మన భార్య, మన కొడుకు, తర్వాత మన గృహం, మనకు కావాల్సిన వాహనం అంటూ ఒక్కొక్కటి ఒక సంఘాన్ని చేర్చుకుంటూ వస్తుంది. సంఘం అంటే ఏమిటంటే కలయిక. ఒక కలయిక 2 కలయికలు చేసి ఇంకొక దాన్ని సృష్టిస్తుంది, అది ఇంకొక దాన్ని సృష్టిస్తుంది. ఇలా సృష్టించుకుంటూ పోవటం అనేది ఎక్కడ మనకి ముగింపు? అందుచేత ఈ ప్రపంచంలో ఉండాలంటే నీకు సంఘం అనేది అవశ్యం. అందుచేత నువ్వు ఏం చేస్తావంటే నువ్వు సంఘం కావాలి కదా, సత్సంగానికి వెళ్ళిపో. మహాత్ముల యొక్క సంఘానికి చేరుకున్నావంటే ఈ సంఘం అంతా నేను వచ్చి చేరుకోదు. అందుచేత మహాత్ముల యొక్క సంఘం చేరుకో. మహాత్ములు అంటే ఎలా ఉంటారు అంటే సమచిత్తా ప్రశాంతా, ఎప్పుడు సమచిత్తంతో ఉంటూ ప్రశాంతంతో ఉంటూ ఇలా జీవిస్తుంటారు వాళ్ళు మహాత్ములు. వాళ్ళకేమిటంటే ఈ ప్రపంచంలో నేనే ముఖ్యం, నాకంటే ఏ విషయమూ లేదు వాళ్ళకి. నా కోసం వాళ్ళు దేనైనా త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉంటారు. నా కోసం అది ఉపయోగపడలేదంటే భార్యను వదిలేస్తారు, తన కొడుకుని వదిలేస్తారు, తన ఇల్లుని వదిలేస్తారు, తన వాహనాన్ని వదిలేస్తారు, చివరికి తన ప్రాణమైనా సరే నాకు అది ఉపయోగపడపోతే దాన్ని వదిలేస్తారు అంటూ ఇక్కడ ఉపదేశం చేసేటప్పుడు ఏదో భగవంతుడు వైకుంఠవాసి అని చెప్పకుండా తాను అలాగా నాపైన అంటూ తాను స్వయం భగవంతుడు కదా, ఇలా అత్యద్భుతంగా ఉపదేశం చేసుకొని తర్వాత సత్సంగం గురించి చెప్పారు కదా. తర్వాత చెప్పేటప్పుడు దుస్సంగాన్ని ఏ క్షణము మనము స్వీకరించకూడదు. ఈ దుస్సంగం అనేది చాలా చాలా మనల్ని కిందకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటున్నాడు అంటే ఇప్పుడు మందు తాగేదానికి పిలిచినాడు అనుకోండి, నాకు అదంతా అలవాటు లేదు, మా ఇంట్లో అదంతా తిడతారు అంటే నువ్వేం తాగక్కర్లేదు ఊరికే వచ్చి కూర్చో అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెంగా తాగి వాడు పెద్ద తాగుబోతుగా అయిపోతాడు. ఈ దుస్సంగం అనేది ఏం చేస్తుందంటే ఇలాగే అన్ని విషయాలు లాక్కుంటుంది. ఇప్పుడు ఉండే ఈ ఆడవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఏమి తాగుతూనే పుట్టారా ఏమి, కానీ ఈ దుస్సంగమే కదా వాళ్ళని మారుస్తుంది. అందుచేత మనల్ని విషయసుఖంలో ఇలా మనల్ని లాగే ఈ దుస్సంగాన్ని మనం కొంచెం కూడా మనం వచ్చి దానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మన దగ్గర వచ్చేదానికి అది వస్తుంది అని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి అంటూ ఈ సత్సంగ దుస్సంగములు చెప్పి దీనికి మనకు అవలంబనం ఎవరైతే మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించాలి అంటూ ఇలా ఉపదేశాన్ని చెప్తూ వస్తున్నారు ఋషభదేవులు. ఇలా మనం ప్రపంచంలో జీవిస్తూ ఉండేటప్పుడు ఈ విషయ సుఖం, ఇంద్రియ సుఖం వీటన్నిటిలో కానీ మన మనసు పెట్టి ఇలా ఉంటూ ఉండామంటే మనము ఎన్నటికీ దీంట్లో నుంచి బయటికి రాలేము. మనం దీంట్లో నుంచి బయటికి రావాలంటే మొదట ఏం చేయాలంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవాలి అనే ధ్యాస నీకు రావాలి. అది వచ్చి ఆ భగవంతుని కోసం ఒక అడుగు ముందేయాలి. అలా సాధన కానీ నువ్వు చెయ్యకపోతే నువ్వు చెయ్యకుండా అది రాదు. ఇలాగ 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 1 జన్మ 2 జన్మ కాదు, కోటి జన్మములైనా కానీ నువ్వు ఇలాగే ఈ సంసారంలో జీవితంలో చుడుతూ ఉంటావు. కానీ ఇలా నువ్వు పైకి రాలేవు. దానికి నువ్వు ఏం చెయ్యాలి అంటే సాధన ప్రకారం నువ్వు ఒక అడుగు ముందడుగు వెయ్యాలంట భగవంతుని కోసం. అది నువ్వు ప్రయత్నిస్తేనే ఈ ప్రపంచం నుంచి బయటకు వచ్చేదానికి నీకు ఆ బుద్ధి ప్రవర్తన అనేది దక్కుతుంది, భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుచేత భగవంతుని పైన ఆశ పెట్టి మనమే ఆ సాధన కోసం ఒక అడుగు ముందేయాలి. మనం ఈ ప్రపంచంలో జీవిస్తుండేటప్పుడు విషయ సుఖం ఏం చేస్తుందంటే మనం ఒక అమ్మాయి పైన ఆశపడతాం, అమ్మాయి అబ్బాయి పైన ఆశపడతాడు, వీరిద్దరూ ఒక ముడిగా మారుతారు. ఈ 2 ముడిచి కలిసి ఇంకొక ముడి పుత్రుడో కూతురో పుడతారు, ఇది ఒక ముడిగా మారుతుంది. తర్వాత దీన్ని పోషించేదానికి గృహం అనేది కావాలి, అది ఒక ముడిగా. తర్వాత వీళ్ళని తీసుకెళ్లేదానికి ఒక వాహనం, అది ఒక ముడి. ఇలాగ ఒక్కొక్క విషయం సంపాదన ఇలా ఒక్కొక్కటి చూసుకున్నామంటే దానికి ఒక పెద్ద అది ఒక ముడి, ముడిగా కలిపి ఒక పెద్ద ముడిగా ఒక గ్రంథిలాగా అదేమైందంటే గట్టిగా అయిపోయిందంట. దాన్ని మనం విడగొట్టనే లేము.
అలాగా ఒక బాగా గట్టిగా ఉండే ముడి అయిపోయిందంట. అలా అయినందువల్ల మనం దీంట్లో నుంచి బయటకు రాకుండా అది ఒక్కొక్కటి కావాలని ఇంకొకటి స్వీకరిస్తూనే ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వివేకంతోనూ వైరాగ్యంతోనూ విషయ సుఖంలో ఉండే దోష దృష్టితోనూ భగవంతుని పైన పెట్టిన ఆశ వల్ల కానీ మనం ఇలా ప్రవర్తించినామంటే అదేమవుతుందంటే కొంచెం కొంచెంగా అది ముడి లూస్ అయిపోతుందంట. ఇప్పుడు అది ముడి గట్టిగా ఉంటేనే మనం తీయలేము, అది లూస్ అయిందంటే మనం తీసేస్తాం కదా. అలాగా మనము ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మన భార్య బిడ్డలు ఇలా ఉండే ఈ విషయ సుఖంలో ఉండే ఈ ముడిని కానీ మనం ఇలా విడగొట్టాలంటే దానికి ఒకే సాధన దోషదృష్టి, భగవద్భక్తి, భగవంతుని యొక్క చరణారవిందంలో పెట్టే ధ్యాస దీన్ని ఇలా చేస్తుంది అని ఇలా ఉపదేశం అంతా చేసి ఇప్పుడు ఏమంటారంటే ఇంతవరకు నువ్వు ఏదైతే చెయ్యకూడదో అదన్నీ చెప్పారు ఋషభదేవులు. ఇప్పుడు పైన నువ్వు దేన్ని చెయ్యాలి, దేన్ని పట్టుకోవాలి అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఇదే ఋషభదేవుల యొక్క ఆశ్చర్యమైన విషయం. మొదట మనం ఏమేమి చేయకూడదు అని సరిగ్గా చెప్పేసి తర్వాత ఏమేం చెయ్యాలి అనేది ఇప్పుడు సాధనగా మనకి చెప్పించారు ఋషభదేవులు. మొదట నువ్వేం చెయ్యాలి అంటే మంచి గురువుని వెళ్ళి నువ్వు వచ్చి చూడాలి. మంచి గురువుని ఎలా వెళ్ళి చూడగలుగుతాము? మన మనస్సు ఎవరి దగ్గర సమర్పణం అవుతుందో వాళ్ళే మన యొక్క గురువు. అలా మంచి గురువును చూసి ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచం అనేది శాశ్వతం కాదు, భగవంతుడే శాశ్వతం అనే ధ్యాస నీకు రావాలి. తర్వాత నువ్వు చూడాలి ఒక్కొక్క విషయము, ఇది ఏది మంచిది ఏది చెడ్డదని ఎవరో చెప్పినందువల్ల చూడకూడదు. గురునాథుడి యొక్క ఆయన యొక్క వాక్కునే ఆయన నమ్ముకొని ఆయనతో ఉండాలి. నువ్వు దండిగా వేదాంత విషయములన్నీ తెలుసుకోవాలి, నువ్వు చదివి విచారం చేయాలి, అదంతా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ మనకు ఉండాలంటే వ్రతములన్నీ అనుష్ఠానం చేయాలంట. మనకు అది దృఢం అవ్వాలంటే, అది దృఢం కావాలంటే వ్రతం చేయాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసం ఉండి శరీరాన్ని ఇలా మన స్వాధీనానికి తీసుకురావాలి. తర్వాత ఆహారం తక్కువగా తినాలి. అది ఆహారం అనేది శుద్ధంగా తినాలి, తక్కువగా తినాలి అనేది ఆహారంలోనే కదా అన్నీ ఉన్నాయి. మనకు ఎప్పుడు కావాలంటే ఏది తోచిందంటే ఈ నాలుగు అడిగిన వెంటనే ఆర్డర్ చేసి తినటం, అక్కడ పోయి అది తినటం, రాత్రి 12 కాకుండా 1 గంట కాకుండా ఏది కావాలో అది అప్పుడప్పుడు మనం కావాల్సింది తింటూ ఇలా చుడుతున్నాం కదా. ఈ ఆహార నియమం అనేది తీసుకురావాలి. తర్వాత ఈ కామ్యకర్మలు ఉన్నాయి కదా, ఇది చేస్తే అది దొరుకుతుంది, అది చేస్తే ఇది దొరుకుతుంది అనే అన్ని విషయాలను వదలాలి. ఇది మనకు వేదోక్త విషయమేం కాదు, లౌకికంగా విషయాలు కూడా వదలాలంట. చాలు, దీన్ని సంపాదించి ఏం చేయపోతాం, చాలు మనకు భగవంతుడు మాత్రమే లక్ష్యంను, అలాంటి లక్ష్యములు తీసుకురావాలి, కామ్యకర్మలన్నీ వదిలేయాలి అంటున్నారు. ఇలా కామ్యకర్మలను వదిలేయాలి. కానీ నిత్యకర్మానుష్ఠానం అనేది ఉంది కదా, నీ కర్తవ్యం అనేది, దాన్ని వదలకూడదు. ప్రతిరోజు నీ కర్తవ్యాన్ని చేయాలి. ఆ కర్తవ్యాన్ని చేసి దాంట్లో నుంచి వచ్చే పుణ్య ఫలితాన్ని కూడా సర్వం తత్సతు వాసుదేవార్పణమస్తు అనే బుద్ధితో, వాసుదేవార్పణ బుద్ధితో ఉండాలి. ఇలా జీవిస్తూ నా భగవద్గుణం, నా యొక్క కథను వినాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పించాలి. అందరి చోట్లోనూ అందరూ భగవత్ స్వరూపం అనే ధ్యాసతో సర్వత్ర బ్రహ్మదర్శనం, సర్వ భగవంతుడిగా చూడాలి. నీ వల్ల వీలైనంత వరకు సహాయం చేయాలి. కోపం రాకూడదు, వినయంగా ఉండాలి. ఈ అహంకార మమకారాన్ని వదిలేయాలి. తర్వాత ఈ ద్వంద్వములు ఉన్నాయి కదా, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యం, దీన్ని వదిలేదానికి నువ్వు ప్రయత్నించాలి. అన్నీ ప్రయత్నమే. ప్రయత్నం వదిలేయాలి అంటే వదిలేయలేము, అది అందరికీ తెలుసు. కానీ అన్నిటినీ నువ్వు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం. అలా చెప్పి తర్వాత ఏకాంతంగా ఉండాలి అంటున్నారు. ఏకాంతంగా ఉండాలి అంటే అందరికీ ఇప్పుడు ఏకాంతంగా ఉన్నారంటే వాళ్ళకి పిచ్చి పట్టేలాగా ఉంటుంది. కొందరికైతే ఎప్పుడు వాళ్ళకి ఇలా ఎప్పుడు సిటీలో ఉండేలాగా, ఒక మాల్లో ఉండేలాగా, అందరూ జనులు ఉండేలాగా, రైల్వే స్టేషన్ లాగా ఉంటేనే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. అంతమంది జనాలు ఉండాలి వాళ్ళకి. ఏకాంతంగా ఉంటే పిచ్చి పట్టేలాగా ఉంటుంది. ఎవరు లేరు అని ఇలా దిగులు పడుతూ ఉంటారు. అక్కడక్క వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఉండే వాళ్ళకి ఏమిటంటే ఇంకా 1,000,000 జన్మ వీళ్ళకి బాకీ ఉంది ఈ భగవత్ ప్రాప్తికి అని ఇలా ఉండాలి. ఇక్కడ ఏమన్నారంటే మనం తనిగా ఉండేదానికి మనం అభ్యాసం తీసుకురావాలి. అది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తనిగా ఉండి భగవంతుని గురించి ఆలోచించేదానికి ప్రారంభించాలి. అలాగే నువ్వు చేసే పనులన్నీ సరిగ్గా చేస్తున్నావా దాంట్లో గమనించి చేయాలి. ఏ పని చేసినా కానీ నీ యొక్క స్వార్థం లేకుండా చేయాలి. ఇలా స్వార్థం లేకుండా చేయాలి అంటే మన ఋషికేశ్లో ఉండే శివానంద ఆయన యొక్క యోగ విషయంలో ఒకటి చెప్పినారు. ఏమిటంటే ప్రతిరోజు మనం 13 విషయాలు అది మనం గమనించాలి.
నువ్వు ఎన్ని గంటలకు లేచినావు, ఈరోజు ఆసనం చేసినావా, ఎన్ని ప్రాణాయామం చేసినావు, ఎన్ని పారాయణం చేసినావు, ఎన్ని నామజపములు చేసినావు, తర్వాత ఒక్కొక్కటి చెప్తూ ఉండేటప్పుడు నీవు వచ్చి స్వయనలం స్వార్థం లేకుండా స్వార్థపరంగా కాకుండా ఏదైనా పని చేసినావా అంటే ఏమిటంటే మనము చేస్తాము స్వార్థం లేకుండా. ఎవరైనా ఇలా ఏదైనా సామాన్లు ఇస్తే వెళ్ళి తీసుకురా అంటే మనం తీసుకొచ్చి ఇస్తాం, అది మనకు స్వార్థం లేకుండా చేస్తాం అనుకుంటాం. దానికి అక్కడ కాదు, మళ్ళీ మనం ఏమనుకుంటామంటే వాడు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనం అడిగితే తీసుకురావాలి కదా, అలాగనే చేస్తాం మనం ప్రపంచంలో. అలా కాకుండా సంబంధమే లేకుండా ఎవరో ఇట్లా వీధిన ఇలా పోరే వాళ్ళకి మనం సహాయం చేయాలి. వాళ్ళ వల్ల ఒక ప్రతిఫలము కూడా ఎదురు చూడకుండా సహాయం చేస్తూ అలా ఉండాలి. అలా నువ్వు ఏదైనా చేసినావా అది నువ్వు ప్రతిరోజు చేసేదానికి ప్రారంభించాలి. అది నువ్వు చేసినావా లేదా అని నువ్వు ప్రతిరోజు దాన్ని మార్క్ చేస్తూ రావాలి అంటూ శివానంద తన యొక్క యోగ పుస్తకంలో చెప్పారు. అదన్నీ ఋషభదేవుల నుంచి తీసుకొని చెప్పినారు అనుకుంటాను. ఋషభదేవులు అంటున్నారు, నువ్వు ఉండాలి ఇలా స్వార్థపరంగా కాకుండా ఏ ప్రతి ప్రయోజనము ఎదురు చూడకుండా నువ్వు వచ్చి జనాలకి సహాయం చేయాలి అని అంటున్నారు. మొదట ఈ ప్రపంచంలో ధైర్యంగా ఉండాలి. ఏ విషయమైనా సరే మనకు లౌకికంగానో దైవీకంగానో ఆధ్యాత్మికంగానో అన్ని విషయాల్లోనూ ఛాలెంజెస్ అనేది ఉంటాయి. వాటిని మనం ఎదురు చూడాలి. దాన్ని మనం ఎలాగైనా దాన్ని గెలవాలి. దానికి ధైర్యం అనేది చాలా అవశ్యం. అలా ధైర్యంగా ఉండాలి. ఎవరితోనూ మాట్లాడద్దు, తక్కువగా మాట్లాడు, మౌనంగా ఉండు. అభ్యాసం అనేది చాలా ముఖ్యం. ఆ అభ్యాసంతో నువ్వు ఇలా జీవిస్తూ ప్రతిరోజు దాని తర్వాతనే ఏదైనా నీ అభ్యాసంలో నీ యొక్క తీవ్రత ఉండాలి. దేనికోసం కూడా అభ్యాసాన్ని కాంప్రమైజ్ నువ్వు చేయకూడదు. ఇలా అన్నీ చేసి తర్వాత ఇలా బాగా ఉండేటప్పుడు నేను సూపర్ సార్, నాలాగే ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో, నేను అలాగుంటాను ఇలాగుంటాను అనుకోకుండా ఇవన్నీ భగవంతుని యొక్క కృప వల్ల నేను ఈరోజు ఇలా చేస్తున్నాను. నీ కృపాస్మరణంతో ఇలా కానీ నీ ఇన్ని సాధనములు నువ్వు చేతిలో పెట్టుకొని జీవించేదానికి ప్రారంభించావంటే అప్పుడు నువ్వు నీ గురించి దిగులు పడక్కర్లేదు. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఇలా ప్రయాణించేదానికి నువ్వు ప్రారంభించావు, శీఘ్రంగా వెళ్ళి చేరుకుంటావు అంటూ ఈ సాధనములన్నీ ఋషభదేవులు తన పుత్రుడైన భరతులు మొదలైన వారికి ఉపదేశించారు. ఇన్ని సాధనములు చెప్పి ఇవన్నిటినీ మనకు కావాల్సిన వాళ్ళకి చెప్పాలి. ఒక భార్య ఒక పురుషునికి చెప్పాలి, ఒక పురుషుడు భార్యకి చెప్పాలి, ఒక తల్లిదండ్రులు తన కొడుకులకి చెప్పాలి, మంచి స్నేహితుడు ఇంకో స్నేహితుడికి చెప్పాలి, మంచి బంధువు ఇంకో బంధువుకి చెప్పాలి, ఇలా రాజు ప్రజలకి చెప్పాలి. ఇలా అందరికీ ఈ విషయాలన్నీ చెప్పాలి. చెప్తే ఎవరు వినరు. ఇది చెప్తే వెంటనే వింటారా? అందరూ సుఖంగానే ఉండాలనుకుంటారు కదా. అలా వాళ్ళు ఉండేటప్పుడు కూడా వాళ్ళపైన కోపపడకుండా వాళ్ళకి హితకరంగా ఇది చెప్తూనే ఉండాలి. నువ్వు ఏదో ఒకరోజు వాళ్ళకి ఇది మనసులో తోచి దీంట్లో కొంతరైనా ఇలా దాంట్లో వచ్చేదానికి ప్రారంభిస్తారు. అందుచేత నువ్వు కోపించుకోకుండా వాళ్ళ దగ్గర ఇది చెప్తూ రావాలి, ఈ ఉత్తమమైన తత్వాల్ని అంటూ చెప్పి ఇవన్నిటినీ చేసి నా పైన నువ్వు ఆశ పెట్టావంటే నీకు ఈ ప్రపంచంలో దేంట్లో కూడా ఆశ ఉండదు. అలాంటి ఈ సాధనములన్నీ ఒక భార్య తన యొక్క భర్తకి చెప్పకపోతే ఆ భార్య కాదు. ఒక భర్త భార్యకి చెప్పకపోతే ఆ భర్త కాదు. ఒక బంధువు ఇంకో బంధువుకి చెప్పకపోతే అతను బంధువే కాదు. ఒక మంచి స్నేహితుడు ఇంకో స్నేహితుడికి చెప్పకపోతే అతను స్నేహితుడే కాదు. ఒక గురువు, ఒక పూట ఒక గురువైనా సరే ఈ సాధనములు ఈ భగవంతుడే శాశ్వతం అని చెప్పకుండా అతను తన కార్యం కోసం ఇలా పెట్టుకున్నాడంటే అతను గురువే కాదు. ఒక పూట దైవమే వచ్చి నీతో మాట్లాడుకుంటూ మిగతా విషయాలన్నీ మాట్లాడి ఈ సాధన చెప్పకపోతే దైవం కూడా దైవం లేదు. అందుచేత ఈ సాధనములు అనేది చాలా ముఖ్యం. వీటన్నిటినీ మనం పట్టుకొని దీన్ని కానీ సరిదిద్దుకొని మనం ప్రతిరోజు మన అభ్యాసపూర్వంగా వదలకుండా దీన్ని కానీ అనుష్ఠానం చేస్తూ వచ్చినామంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాము. మీ అందరికీ నేను ఇన్ని ఉపదేశాలు చేస్తున్నాను. ఇది మీకు మాత్రం కాదు, నేను అనుష్ఠానం చేసినందువల్లే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇలాగ నేనున్నందువల్లే నా గుణములు, నా యొక్క గొప్ప రాజ్య పరిపాలన, ఇలా నా జీవితాన్ని ఇలా నడిపినందువల్లే నన్ను అందరూ శ్రేష్టమైన వాడు అంటూ ఋషభుడు అని పేరు పెట్టారు. అందుచేత ఋషభుడిగా నేను ఇప్పుడు పుట్టి ఇలాగా ఎవరు ఎలా ఉండాలి అని చూపించేదానికి అవతారం అనేది చేసినాను. అందుచేత నేను ఏ మార్గాన్ని చూపించానో మీరు ఆ మార్గాన్ని అవలంబించి మీరు కూడా జీవించాలి. పైన
మొదటి పుత్రుడైన భరతుడు మంచి ధర్మాత్ముడు. ఆ ధర్మాత్ముడైన భరతుడు ఏం చెప్తాడో ఆ ధర్మాత్ముడైన భరతుని యొక్క మార్గంలో ఉంటూ మీరు కూడా ధర్మంతో ఉండాలి అంటూ ఇలాగంతా ఉపదేశించి ఈ ప్రపంచంలో చరాచరమైన వస్తువులు, ఈ అచరంకైనా చరమైన వస్తువులు శ్రేష్టమైనవి. ఆ చరమైన వస్తువులో సర్పములు శ్రేష్టమైనవి. ఆ సర్పం కంటే జంతువులు శ్రేష్టమైనవి. ఆ జంతువుల్లో కూడా పశువు గోమాత శ్రేష్టమైనవి. ఆ గోమాత కంటే మనుష్యులు శ్రేష్టమైన వాళ్ళు. ఆ మనుష్యుల కంటే దేవతలు శ్రేష్టమైన వాళ్ళు. ఆ దేవతల కంటే ఆ దేవతల్లో సిద్ధులు గంధర్వులు ఉండాలి, వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళకంటే శ్రేష్టమైన వాళ్ళు అంటే నవప్రజాపతులు. ఆ నవప్రజాపతుల కంటే శ్రేష్టమైన వాళ్ళు అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు కంటే శ్రేష్టమైన వాడెవరంటే నేను. అంటే భగవంతుడు తన వరకు చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే నేనే అందరికంటే గొప్ప అని చెప్పేదానికి చెప్పలేదంట. అలాంటి శ్రేష్టమైన వాడినైన నేను, నాకంటే శ్రేష్టమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎవరు అని అడిగినప్పుడు ఆశ్చర్యంగా, ఎవరైతే అన్నీ వదిలేసి తాను ఒక పరమహంస పరివ్రాజకుడుగా జ్ఞానిగా ఈ ప్రపంచంలో సంచరిస్తున్నాడో, ఏ సుఖము ఏ దుఃఖము తన దగ్గర రాకుండా శరీరం వేరు ఆత్మ వేరుని జ్ఞానిగా ఎవరైతే సంచరిస్తున్నారో అతడే నాకంటే శ్రేష్ఠుడు అంటూ భగవంతుడే అతని శ్రేష్టగా అనుకుంటారంట. అలా చెప్పి అలాంటి శ్రేష్టమైన బ్రాహ్మణుడు అని అంటున్నారు ఇక్కడ ఋషభదేవులు. ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండే బ్రాహ్మణులకి ఇదికి సంబంధం లేదు. వేదం మాత్రం అధ్యయనం చేసి ఇలా ఉంటున్నాము. ఉత్తమ బ్రాహ్మణులు అంటే బ్రహ్మని, అలా బ్రహ్మాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉండారో వాళ్ళకే బ్రాహ్మణులు అని పేరు. ఇప్పుడు మనం బ్రాహ్మణుని పేరు పెట్టుకొని లౌకికంగా అన్ని విషయాలు చేసుకుంటూ సంపాదించుకు ఉండే వాళ్ళ బ్రాహ్మణుల గురించి ఇక్కడ చెప్పనే లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వెంటనే మనల్ని అనుకోకూడదు. ఇలాగ బ్రాహ్మణులు ఇక్కడ ఏమన్నారంటే అలాంటి లోకక్షేమంగా జ్ఞానులను అంటున్నారు. అలాంటి జ్ఞానులని పిలిచి కానీ ఇంట్లో భోజనం పెట్టినామంటే ఆ వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టినామంటే, ఇప్పుడు ఋషభదేవులు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి కానీ ఇలా నువ్వు ఆహారం పెట్టినామంటే దాంట్లో నేను పరమ సంతోషపడతాను. ఆ సంతోషం అనేది ఈ ప్రపంచంలో ఉత్తమ కార్యమైన అగ్నిహోత్రంలో కూడా నేను ఆవిర్భావంలో అగ్ని ద్వారా తీసుకునేటప్పుడు కూడా అంత సంతోషపడను. ఇలాంటి బ్రాహ్మణోత్తములు ఇంట్లో పిలిచి నువ్వు ఆహారం పెట్టేటప్పుడు అహం వైశ్వానరోభూత్వాన్ని దాంట్లో నేను సంతోషపడతాను. మన పెద్దలందరూ ఎంత దీర్ఘదర్శులు. ఎవరైనా పెద్దలను చూస్తే, మహాత్ములను చూస్తే, భాగవతులను చూస్తే ఇంట్లో వచ్చి ఆహారం చేయాలి, ఇంటికి వచ్చి ఆహారం చేయాలని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ఈ ధర్మమన్నీ తెలిసినందువల్ల. ఇలాగ వాళ్ళ కుక్షిలో ఇలా అన్నం అనేది లోపలికి వెళ్ళి, మనం అనేది లోపలికి వెళ్ళి వాళ్ళు చెప్పే వేదము, వాళ్ళు చెప్పే భగవన్నామం వల్ల అది కానీ జీర్ణించిందంటే అది వాళ్ళకి క్షేమకరం. భగవంతుడు సంతోషిస్తాడంతా దానివల్ల. ఇవన్నీ ఇలాంటి విషయాలన్నీ గొప్ప ధర్మశాస్త్రం అంతా మన పెద్దలందరూ వాళ్ళ యొక్క జీవితంలో సహజంగా పెట్టుకొని ఇలా జీవించారు. అందుచేతనే పెద్దలంతా చెప్పేటప్పుడు నువ్వు కొత్తగా పెద్ద సాధన ఏమి చేయాల్సిన అక్కర్లేదు, మీ పెద్దలు ఏమేమి చేస్తున్నారో వాటిని మొదట చెయ్యి. అది చేస్తే అది ఇలా చేస్తూ వచ్చినామంటే మిగతా సాధనలని నువ్వు మళ్ళీ చేయొచ్చు అంటారు. అది సత్యంలాగా ఉంది. అలాగా మన పెద్దలందరూ ఇలా అందరినీ మహాత్ములు పిలిచి మన ఇంట్లో వచ్చి భోజనం చేయాలి ఎందుకు పిలుస్తారంటే ఆ భోజనం వల్ల వాళ్ళు తృప్తి అవుతారో లేదో భగవంతుడు తృప్తి అవుతాడు అని. ఇలాంటి బ్రాహ్మణుల్ని నువ్వు పిలిచి భోజనం పెట్టినావంటే నీ అగ్నిహోత్రంలో కూడా నేను తృప్తి అవ్వను. అలాగా ఆ బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి అంటూ ఇలాంటి ధర్మములన్నీ చెప్పి, ఇలాంటి మహాత్ములు ఎలా ఉంటారంటే ప్రపంచం క్షేమకరంగా కార్యములు చేసుకుంటూ తన కోసం స్వార్థపరంగా ఉండకుండా ఇలా ఉండే మహాత్ములు వాళ్ళ యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి మంచి చేయాలి అన్నీ ఇవన్నీ చెప్పి చివరిగా ఒకటి ఉపదేశం చేసి పూర్తి చేస్తాను. మీరేం చెయ్యాలి అంటే మీ దగ్గర మనస్సు, తర్వాత పంచ ఇంద్రియములు, ఇలా చెవి, కళ్ళు, ముక్కు, చర్మం, నాలుక, వీటన్నిటినీ నాకు అర్పణం చేయాలి అంతే. అర్పణం చేయాలంటే ఏమిటంటే మొదటి అధ్యాయంలో ప్రియవ్రతుడిని చూసాం కదా, సకలకారక క్రియాకలాప అంటూ ఆయనకు ఆ ఇంద్రియమునికి ఇలా ఇంకో విషయం చేసేదానికి తెలియదంట, అలా అభ్యాసం చేసుకున్నాడంట. ఆ కళ్ళకి భగవంతుని దర్శనం మాత్రమే తెలుసు, ఆ చెవులకి గుణం శ్రవణం మాత్రమే తెలుసు, ఆ ముక్కుకి భగవంతుని యొక్క చరణారవిందంలో ఉండే తులసి యొక్క వాసన మాత్రమే తెలుసు, ఆ నాలుకకి భగవంతుని యొక్క చరణారవింద తులసి యొక్క రుచి మాత్రమే తెలుసు.
ఆ చర్మానికి భగవంతుని యొక్క భాగవతుల యొక్క ఆలింగనం మాత్రమే తెలుసు. ఇలాగా అన్ని భగవత్పరంగా ఇలా అభ్యాసం చేసినందువల్ల, సర్వం భగవదర్పణమైనందువల్ల అతనికి మిగతా విషయం ఏది తెలియకుండా ఆయన ఉన్నారు కదా, అలా చేసుకోవాలి. ఇలా కానీ మనం జీవించేదానికి ప్రారంభించినామంటే అలాగ ఉండేటప్పుడు నువ్వు నీ జన్మ గురించి దిగులు పడక్కర్లేదు నాయనా. ఏం చెయ్యాలంటే నన్ను గురించి నువ్వు అనవరతము ధ్యానం చేయాలి, నా దగ్గర చేరుకోవాలి అనే ధ్యాస నీకు ఉండాలి. దానికి ఇన్ని సాధనములు ఇలా మనం గమనించి ఇలా మనం జీవితంలో సాధనగా చేస్తూ రావాలి అంటూ ఇలా గొప్ప తన ఉపదేశాన్ని పూర్తి చేసి ఆ మొదటి పుత్రుడైన భరతుణ్ణి రాజ్య పరిపాలనలో కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడిగా చేసి పైన ఆయన బయలుదేరారంట. బయలుదేరేటప్పుడు ఆశ్చర్యంగా వర్ణించేటప్పుడు ఎలాగ బయలుదేరాడు ఆయనంటే పరమవంశ పరివ్రాజకంగా తన మనస్సులో వివేకం అనే అగ్నిని ఇలా జ్వాలలాగా పెరిసి ఎక్కువగా తీసుకొని జ్ఞాన వైరాగ్యంతో ఇలా బయలుదేరారు. ఎలా బయలుదేరారంటే శరీరం అనేదాన్ని తీసుకెళ్లారంట. మీకు అర్థం ఎలా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేసేదానికి బయలుదేరామంటే మన చేతిలో ఒక సూట్ కేసు తీసుకొని వెళ్తాం. అది సూట్ కేసు వేరు, మనం వేరు. ఆ సూట్ కేసు మనం ఏం చేస్తాం, ఫ్లైట్లో వెళ్ళినామంటే వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాం, వాళ్ళు తెచ్చిస్తారు. ట్రైన్లో వెళ్ళాలంటే మన దగ్గర పెట్టుకుంటాం, కార్లో వెనకాల పెడతాం. ఇలాగా అది వేరు, మన వేరు. మనకు కావాల్సిన సామాన్లన్నీ దాంట్లో పెట్టి తీసుకెళ్తాం కదా. అలాగా అది వేరు, మనం వేరు అంటే ధ్యాస మనకుంది. అలాగా ఈ శరీరం అనే లగేజ్ని తీసుకొని ఆయన బయలుదేరినారంట. అంటే ఇది వేరు, నేను వేరు, ఆత్మ అనేది వేరు, ఈ శరీరం అనేది వేరు అంటూ ఇలా శరీరం మాత్రాన్ని తీసుకొని బయలుదేరారంట ఇక్కడ పరమహంస పరివ్రాజకుడుగా. ఇలా సంచారం చేయాలి అంటూ ఇలా బయలుదేరి తాను దేశంగా ఇలా సంచారం చేసుకుంటూ ఇలా అక్కడక్కడ ఉండే ఆ నగరములు, తర్వాత అక్కడ ఉండే జనులు, అడవులు ఇలా సంచారం చేసుకుంటూ వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈయన వచ్చి సుఖం దుఃఖం ద్వంద్వాతీతంగా తాను జీవించాలి అని అనుకుని ఎలా ఉన్నారంటే, దేనికి కూడా ఏ విషయం జరిగినా కానీ ఇది వచ్చి శరీరానికే, మన మనస్సుకి కాదు, మన ఆత్మకి కాదు అనేది అభ్యాసంకి తీసుకొచ్చినారంట ఆయన. ఇలా ఉండేటప్పుడు ఆయన ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఎవరికి బదులు చెప్పడు. ఏం అడుగుతారు, శరీరం గురించి అడుగుతారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందుచేత బదులు చెప్పడు. ఏం గురించినా కానీ ఇలా నిలబడుకొనే ఉంటారు. కానీ మనస్సు మాత్రం భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటుంది. ఇలా ఈయన సంచరిస్తూ ఉండేటప్పుడు ఇతన్నందరూ పిచ్చోడు అనుకునేసినారు. నేను అప్పుడే చెప్పినాను కదా, జ్ఞానికి పిచ్చి వాళ్ళకి వ్యత్యాసమే తెలియదు. ఒక జ్ఞాని వచ్చి ఇతను జ్ఞానిని చెప్తేనే మనకు తెలుస్తుంది. అలాగనే ఉంటారు, కానీ వాళ్ళ మనస్సు భగవంతుని యొక్క చరణారవిందంలో అనవరతం ధ్యానం చేస్తుంది. ఇలా సాధులాగా పిచ్చోడులాగా ఇలా సంచరిస్తూ ఉండేటప్పుడు ద్వంద్వాలోకం ఇది. కొంతమంది అతన్ని పూజిస్తారు, కొంతమంది వాళ్ళకి అపచారం చేస్తారు. అపచారం చేస్తారంటే ఎన్ని అపచారం అంటే, ఇలా సంచరిస్తూ వచ్చేటప్పుడు ఆ ఋషభదేవుల్ని చూసి కొంతమంది తిడతారంట, కొంతమంది కొడతారంట, కొంతమంది కూర్చోబెట్టి అతన్ని తిడుతూ కొడుతూ ఆయన్ని కూర్చోబెట్టి ఆయన పైన మలమూత్ర విసర్జనమంతా చేస్తారంట. కొంతమంది రాయి ఎడితి కొడతారంట. ఇవన్నిటినీ ఆయన ఏమనుకున్నారంటే, ఈ శరీరానికే, దీనికి నాకు ఏ సంబంధం లేదు అంటూ ఇలా మనం చెప్పేదానికి వీలవుతుందా? ఎంత కోపం వస్తుంది. ఎవరైనా ఒక్కరు మనం ఎవరైనా చెప్పేసినామంటే మన కోపం వచ్చి రగిలిపోయి ఇలా వాళ్ళని తిడుతున్నాము. ఇన్ని బాధలు శరీరంకి వచ్చేటప్పుడు వాళ్ళని చూసి తిట్టకుండా ఇవన్నీ శరీరానికి, ఇది నాకు కాదు అనే ఒక స్థితి రావాలంటే అది ఎంత గొప్ప స్థితి. ఆ స్థితిలో ఆయన సంచరిస్తూ వస్తున్నాడంట. ఇక్కడ దుష్టులందరూ ఇంత ఆయన హింసిస్తున్నారు. ఇలా ఆయన పైన ఎంగిలి ఉమ్మటం, ఇలాగ అన్ని విషయాలు ఆయనకి హింసపరచటం, ఇలా వెళ్తూ ఉండేటప్పుడు ఏదైనా తిట్టటం, ఇలాగ కొంతమంది. ఇంకొంతమంది ఎలాగైతే ఈయన జ్ఞాని అని తెలుసుకొని ఆయనకు గొప్ప మాల వచ్చి వేయడం, ఆయన కూర్చోబెట్టి పూజలు చేయడం, ఆయన శరీరంలో చందనం ఇవన్నీ సమర్పించటం, ఆయనకు ఏదైనా పూజలు ఇవ్వటం, ఆయనకు పండ్లు ఇవ్వటం, ఇలాంటివి ఇస్తున్నారు. ఆయన ఏమనుకున్నారంటే, అది కూడా ఈ శరీరానికే, ఇది కూడా ఈ శరీరానికే, నాకు ఈ శరీరానికి సంబంధం లేదు, నేను వేరే, ఆత్మ వేరే అని ఇలాగే కదా వచ్చినారు. అందుచేత ఈ ద్వంద్వాతీతంగా తన మనస్సుని పెట్టుకొని ఇలా ప్రపంచంలో సంచారం చేసుకుంటూ అది ఒక గొప్ప స్థితిలో ఉన్నారంట. ఇదంతా మనం స్మరించి కూడా చూడలేము, అలాంటి గొప్ప స్థితి. అలా సంచరిస్తూ వస్తున్నారు ఋషభదేవులు. అలా వచ్చేటప్పుడు ఆయన యొక్క సౌందర్యం అని అన్నాను కదా, ఆయన పుట్టేటప్పుడే అలాగా తెల్లగా ఒక శరీరం
గొప్ప రాజుగా ఉండి కదా ఆయన వచ్చినాడు. అలాంటి ఉత్తమ పురుష లక్షణం శరీరంలో అయితే శరీరమే ఒక వస్త్రం, దీనికి ఒక వస్త్రం అంటే దిగంబరుగా సంచారం చేసేటప్పుడు ఆయన యొక్క శరీర కాంతి, ఆయన యొక్క అందాన్ని చూసి ఆ నగరంలో ఉండే కొంతమంది స్త్రీలు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారంట. ఇది కూడా అన్నీ ఆయనకి తెలుసు. కానీ ఇవన్నీ శరీరానికే అంటూ ఈ ద్వంద్వాతీతమైన ఈ మనస్సుని పెట్టుకొని అలా మనస్సుని తయారు చేసే అభ్యాసంతో ఇలా సంచరిస్తూ వస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఉంటే మనం ఇంకా కూడా పైకి రాలేము అంటే ఆయన ఏమనుకున్నారంటే మనం ఇంకా కూడా అడవి లోపలికి వెళ్ళి తపస్సు చేస్తామంటూ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమిటంటే దీనిపైన అజగర వృత్తి అనే వృత్తిని తీసుకొచ్చినారు. ఈ అజగర వృత్తి అంటే ఏమిటంటే ఒక అజగరం అంటే పాము, కొండపాము. ఆ కొండపాము ఏం చేస్తుందంటే వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి ఆహారం కోసం వెళ్ళదు. అక్కడ ఏ ఆహారం వస్తుందో దాన్ని తినేసి అక్కడే పడుకునేస్తుంది. అది 10 రోజులు 15 రోజుల తర్వాత అది జీర్ణమైన తర్వాత మళ్ళీ ఆహారం కోసం ఇలా చూస్తుండేటప్పుడు ఏదైనా వస్తేనే దాన్ని తింటుందే తప్ప ఇక్కడికి అక్కడికి వెళ్ళదు. అది కొండపాము ఇలాగుంటుంది. ఇలాగా అజగర వృత్తి అని పేరు. ఏమిటంటే గొప్ప సాధన. ఎలాగంటే అజగర వృత్తి అంటే ఇలా వెళ్ళి మహాత్ములు ఒక చోట్లో కూర్చునేస్తారు. వాళ్ళకి ఆకలి వేసినా సరే, దాహం వేసినా సరే, ఏమైనా సరే ఎవరైనా తెచ్చి ఇస్తే భోజనం చేస్తారు, లేకపోతే చేయలు. ఇది కఠినమైన సాధన. ఇలాగా అజగర వృత్తిని తీసుకున్నారంట ఋషభదేవులు. ఎవరైనా భోజనం తెచ్చి పెడితేనే మనం తింటామంట. ఇలాగనే మనకి ఇప్పుడు 600-700 సంవత్సరముల ముందు మాధవేంద్రపురి అనే ఒక మహాత్ములు ఈ అజగర వృత్తితోనే ఉన్నారు. ఆయన వచ్చి ఇలా బృందావనంలో ఉండేటప్పుడు ఎవరైనా తెచ్చి భోజనం ఇస్తే తింటారంట. లేకపోతే ఇలా ఆకలితో కూర్చొనేటప్పుడు సాక్షాత్ కృష్ణుడే ఒక టంబ్లర్లో పాలు తీసుకొని వచ్చి, మా అమ్మ చెప్పింది నాకు, యశోదమ్మ, మన ఊరికి ఎవరైనా వస్తే ఆకలితో ఉండకూడదు, అందుకే బాబా దీన్ని తాగండి అంటూ మారువేషంలో వచ్చి పాలిచ్చారంట ఆ మాధవేంద్రపురికి. ఇలా తాగిన తర్వాత చూస్తే ఆ అబ్బాయి కనిపించలేదు. అప్పుడే అతడు కృష్ణుడు అని అనుకున్నారంట మాధవేంద్రపురి. ఇప్పుడు 600-700 సంవత్సరాల ముందు జీవించిన మహాత్ములు. ఆయన కోసమే మన నాథద్వారలో ఉండే శ్రీనాథ్ ఉన్నారు కదా, ఆ శ్రీనాథుడు ఈయనకి ప్రకటనమైన స్వామిని. ఈ మాధవేంద్రపురి అనే ఈ మహాత్ములకి ప్రకటనమైన స్వామి ఆయన. ఇలాగా ఈ మాధవేంద్రపురి అజగర వృత్తిలో ఉన్నారు. ఈ ఋషభదేవులు అజగర వృత్తిలో ఉన్నారు. అజగర వృత్తి అంటే ఎవరైనా ఏదైనా తెచ్చిస్తే తింటాను ఆకలికి, ఎవరు ఇవ్వకపోతే అలే ఉంటాను. కానీ ఇంకా ఘోరమైన అజగర వృత్తి అంట ఈ ఋషభదేవునికి. ఘోరమైనది ఏమిటంటే ఆయన ఆహారం మాత్రమే నియమంగా పెట్టుకున్నారు మాధవేంద్రపురి. ఈయనేమిటంటే అక్కడే పనుకోవటం, అక్కడే మలమూత్ర విసర్జనం చేయటం, అన్నీ ఆ చోట్లోనే. ఇలా ఉండేటప్పుడు ఎలా ఉంటుంది శరీరానికి? శరీరం కష్టంగా ఉంటుంది కదా. ఈ శరీరానికి అన్ని కష్టములు ఇవ్వాలి. కానీ అక్కడ ఏమి ఆశ్చర్యం అంటే బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు వర్ణించేటప్పుడు అక్కడ ఏమైందంటే ఈయన యొక్క మలమూత్రం అంతా ఉంది కదా, అక్కడ మనదైతే కంపు కొడుతుంది, అక్కడ ఉండలేము. కానీ ఈయన యొక్క మలమూత్రం అనేది పరమ సాత్వికంగా భగవద్భక్తుడిగా జ్ఞానిగా ఉన్నందువల్ల ఆయన యొక్క మలమూత్రం కంపు కొట్టకుండా, అది కంపు కొట్టకుండా ఉండడం ఆశ్చర్యం కాదు. అది ఏమంటే ఇంకో 10 కిలోమీటర్కి ఏదో మంచి వాసన పెట్టేలాగా అన్ని చోట్ల అలా వాసన అనేది 10 కిలోమీటర్ దాకా వెళ్ళిందంట. తం దేశం దశయోజనం సమంతాత్ సురభించకార అంటూ 10 కిలోమీటర్ల దాకా ఈ వాసన అనేది సంచారం చేసిందంట. ఏదో అది ఊదుబత్తి కాదు, అక్కడ ఆ ఋషభదేవుల యొక్క మలమూత్రము ఇలా పరమ పవిత్రంగా ఉంటే మలం కూడా ఉంటుంది ఇలా వాసనగా అంటూ ఇలా ఉంటూ ఇలా అన్ని సాధనములు చేసి కాయక్లేశంతో ఇలా ఉండిన తర్వాత ఏమవుతుందంటే ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, భగవంతుడు కావాలి, భగవంతుడు కావాలని ఇలా మనం సాధనాన్ని పట్టుకొని ఇలా జీవించేదానికి ప్రారంభించామంటే ఏమవుతుందంటే అప్పుడు మనం దేనన్నీ వదిలినామో అదన్నీ మన దగ్గర వస్తుందంట. ఇదే ప్రపంచం. ఇలా ఉండేటప్పుడు అన్నీ వస్తుంది. అప్పుడు కూడా మనం దాంట్లో పడిపోకుండా భగవంతుని స్మరించాలి. అది స్మరించిన తర్వాత మనకు అష్టమహాసిద్ధి అనేది వస్తుంది. అష్టమహాసిద్ధియే చివరిది. ఇది వచ్చిందంటే దీంట్లో దండిగా మందులు పడిపోయారు. ఇలా సాధనలో వెళ్తుండేటప్పుడు అష్టమహాసిద్ధి అంటే ఏమిటంటే ఆకాశంలో సంచారం చేసేది, తర్వాత ఇంకొకరి శరీరం లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన కార్యములను చేసేది, జలం పైన నడిచేది, అగ్నిలో దూకేది, తర్వాత మన శరీరాన్ని ఒక వెయిటే లేకుండా వెయిట్లెస్గా చేసేది,
తర్వాత కొండంత భారం మన శరీరంగా మార్చేది. ఇలాగ ఇవన్నీ అనిమా గరిమ అని అష్టమహాసిద్ధి అవన్నీ వస్తాయంట. ఇదేమిటంటే ఎలాగొస్తుందంటే, ఇలా సాధన చేసేవాడికి ఆ పరమపదంలో ఇలా మనం ఆడుతూ వచ్చినామంటే 9, 6, 9వ ఏడులో ఒక పాము ఉంటుంది, పెద్ద పాము. ఆ పాములో కానీ మనం పడ్డామంటే అది కింద రెండోదికి తీసుకెళ్ళిపోతుంది. అలాగే ఈ అష్టమహాసిద్ధి దాంట్లో కానీ పడ్డామంటే అది వచ్చిన తర్వాత మనకు ఇన్ని శక్తులు వస్తాయంటేనే వెంటనే మనం దీన్ని సంపాదించాలి, ఆ జనులందరినీ మన వశం చేసుకోవాలి, వీళ్ళని చేసుకోవాలి అనే ధ్యాస వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనులకి ఆశ్చర్యం కదా, ఇలాగ అష్టమహాసిద్ధి ఉండడందువల్ల అతన్నే దేవుడు అంటూ భగవంతుణ్ణి కాకుండా అతన్నే దేవుడిని కొలిచేస్తారు జనులందరికీ అది అంతే కదా తెలుసు. అలాగా తన్ని భగవంతుని దగ్గర భగవంతుడిలాగా చేసేస్తుంది అష్టమహాసిద్ధి. దాంట్లో పడిపోయినామంటే మళ్ళీ చెడిపోతాం. అప్పుడు కూడా ఆ అష్టమహాసిద్ధి వచ్చినప్పుడు కూడా ప్రభు దీంట్లో నేను తగులుకోకుండా నీ కృప వల్ల నీ చరణారవిందాన్ని చేరుకోవాలి అనే ధ్యాస అనేది మనకు ఉండాలి. అలాగనే ఈయనకు కూడా అష్టమహాసిద్ధి వచ్చిందంట. ఆ అష్టమహాసిద్ధి ఈయన ఇలా శరీరం ఇలా చేసుకుంటుంది, నాకు దీనికి సంబంధం లేదు అంటూ ఇలా గొప్పగా జీవించిన మహాత్ముడు ఋషభదేవులు. ఇలా ఆయన అష్టమహాసిద్ధి వచ్చి తరువాత భగవంతుని ప్రాప్తి కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటున్నారు. అదే అధ్యాయం యొక్క కథ. పైన ఈయన యొక్క శరీరం ఎలా విడిచారు ఏమనేదంతా చూస్తాము. ఈ ఋషభోపదేశం అనేది గొప్ప ఉపదేశం. మనం ఏమేమి చెయ్యాలి, మొదట మనం ఏమేమి చెయ్యకూడదు, తర్వాత మనం ఏమేమి చెయ్యాలి, ఏదైతే నాకు సంతోషకరం, చివరిగా మనం దేన్ని పట్టుకుంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటామంటూ 4 భాగంగా ఇవన్నీ విస్తారంగా చెప్పి, ఇది చెప్పేది మాత్రం నాకు కాదు, నేను అనుష్ఠానం చేసి ఇలా సాధనతో జ్వలిస్తూ భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాను అని గొప్పగా జీవించిన ఋషభదేవులు. అది ఆయన యొక్క ఉపదేశము, ఆయన యొక్క చరిత్ర కథ. ఇది 5వ అధ్యాయం. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచమోऽధ్యాయః. ఋషభోవాచ నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం. మహత్సేవాం ద్వారమాహుర్విముక్తేః తమోద్వారం యోషితాం సంగిసంగం. మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతాః విమన్యవః సుహృదః సాధవో యే. ఏవామయీషే కృతసుహృదార్థాః జనేషు దేహం భరవార్తికేషు గృహేషు జాయా ఆత్మజరాతిమత్సు న ప్రీతియుక్తాః యావదర్థాశ్చ లోకే. నూనం ప్రమత్తః కురుతేమి కర్మ యదింద్రియప్రీతయ ఆప్నోతి. న సాధు మన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహః. పరాభవస్తావత్ అవబోధజాతః యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. యావత్ క్రియాః తావదిదం మనో వై కర్మాత్మకం యేన శరీరబంధః. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయా ఆత్మని ఉపధీయమానే. ప్రీతిర్న యావత్ మయి వాసుదేవే న ముచ్యతే దేహయోగేన తావత్.
यदा न पश्यति अयथा गुणेहां स्वार्थे प्रमत्तः सहसा विपश्चित् गतस्मृतिः विन्दति तत्र तापान् आसाद्य मैथुन्यमगारमज्ञः पुंसस्त्रिया मिथुनीभावमेतं तयोर्मिथः हृदयग्रन्थिमाहुः अतो गृहक्षेत्र सुताप्तमित्तैः जनस्य मोहोऽयमहं ममेति यदा मनः हृदयग्रन्थिरस्य कर्मानुबद्धः दृढ आश्लथेत तदा जनः सम्परिवर्तते स्मात् मुक्तः परं याति अतिहाय हेतुं हंसे गुरौ मयि भक्त्यानुवृत्त्या वितृष्णया द्वन्द्वतितिक्षया च सर्वत्र जन्तोः व्यसनावगत्या जिज्ञासया तपसेहानिवृत्त्या मत्कर्मभिः मत्कथया च नित्यं मद्देव सङ्गात् गुणकीर्तनान्मे निर्वैरसाम्योपशमेन पुत्राः जिहासया देहगेहात्मबुद्धेः अध्यात्मयोगेन विविक्तसेवया प्राणेन्द्रिया आत्माभिजयेन सध्यक् सच्छ्रद्धया ब्रह्मचर्येण शश्वत् असम्प्रमादेन यमेन वाचां सर्वत्र मद्भावमिचक्षणेन ज्ञानेन विज्ञान विराजितेन योगेन धृति उद्यमसत्त्वयुक्तः लिङ्गं यपोहेत् कुशलोहमाख्यं कर्माशयं हृदयग्रन्थिबन्धम् अविद्यया आसादितमप्रमत्तः अनेन योगेन यथोपदेशं सम्यग्व्यपोह्योपरमेत योगात् पुत्रांश्च शिष्यांश्च नृपो गुरुर्वा मल्लोककामः मदनुग्रहार्थः इत्थं विमन्युः अनुशिष्यादतज्ञान् न योजयेत् कर्मसु कर्ममूढान् कं योजयन् मनुजोऽर्थं लभेता निपातयन् नष्टदृशं हि गर्ते लोकस्वयं श्रेयसि नष्टदृष्टिः योऽर्थान् समीहेत निकामकामः अन्योन्यवैरः सुखलेशहेतोः अनन्तदुःखं च न वेदमूढः कस्तं स्वयं तदभिज्ञो विपश्चित् अविद्यायाम् अन्तरे वर्तमानम्
दृष्ट्वा पुनस्तं सघृणः कुबुद्धिं प्रयोजयेत् उत्पथगं यथान्धम्। गुरुर्न स स्यात् स्वजनो न स स्यात् पिता न स स्यात् जननी न सा स्यात् दैवं न तत्स्यात् न पतिश्च स स्यात् न मोचयेद्यः समुपेतमृत्युम्। इदं शरीरं मम दुर्विभाव्यं सत्वं हि मे हृदयं यत्र धर्मः। पृष्ठे कृतो मे यदधर्म आरात् अतो हि मां वृषभं प्राहुरार्याः। तस्मात् भवन्तो हृदयेन जाताः सर्वे महीयांसम् अमुं सनाभम्। अक्लिष्टबुद्ध्या भरतं भजध्वं शुश्रूषणं तद्भरणं प्रजानाम्। भूतेषु वीरुद्भ्य उदुत्तमाये सरीसृपास्तेषु सबोधनिष्ठाः। ततो मनुष्याः प्रमथास्ततोऽपि गन्धर्वसिद्धाः विबुधानुगाये। देवासुरेभ्यो मघवत्प्रधानाः दक्षादयः ब्रह्मसुतास्तु तेषाम्। भवः परः सोऽथ विरिञ्च वीर्यः समत्परोऽहं द्विजदेवदेवः। न ब्राह्मणैस्तुलये भूतमन्यत् पश्यामि विप्राः किमतः परं तु। यस्मिन् नृभिः प्रहुतं श्रद्धयाहम् अश्नामि कामं न तथा अग्निहोत्रे। धृता तनूरुशती मे पुराणी येनेह सत्वं परमं पवित्रम्। शमोदमः सत्यमनुग्रहश्च तपस्तितिक्षा अनुभवश्च यत्र। मत्तोऽपि अनन्तात् परतः परस्मात् स्वर्गापवर्गाधिपतेः न किञ्चित्। येषां किमु स्यात् इतरेण तेषाम् अकिञ्चनानां मयि भक्तिभाजाम्। सर्वाणि मद्धिष्णतया भवद्भिः चरानि भूतानि सुताध्रुवाणि। सम्भावितव्यानि पदे पदे वः विविक्तदृग्भिः तदुहार्हणं मे। मनोवचो दृक् करणे हि तस्य साक्षात्कृतं मे परिबर्हणं हि। विना पुमान्येन महाविमोहात् कृतान्तपाशात् न विमोक्तुमीशेत्। श्रीशुक उवाच एवमनुशास्य आत्मजान्
स्वयमनुशिष्टानपि लोकानुशासनार्थं महानुभावः परमसृहद्भगवान् ऋषभापदेश उपशमशीलानाम् उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञानवैराग्यलक्षणं पारमहंस्यधर्मम् उपशिक्षमानः स्वतनयशतज्येष्ठं परमभागवतं भगवज्जनपरायणं भरतं धरणिपालनाय अभिषिच्य स्वयं भवनयेवोर्वरित शरीरमात्रपरिग्रहः उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मनि आरोपिताहवनीयः ब्रह्मावर्तात् प्रवौराजा जडान्धमूकबधिर पिशाच उन्मादकवत् अवधूतवेषः अभिभाष्यमानोऽपि जनानां गृहीतमौनौ रतः तूष्णीं बभूव तत्र तत्र पुरग्रामाकर खेटवाटखर्वट शिबिरौ व्रजघोषसार्थ गिरिवनाश्रमादिषु अनुपथम् अवनिचरापसदैः परिभूयमाणः मक्षिकाभिरिव वनगजः तर्जनताडन अवमेहनष्ठीवनग्राव शकृद्रजः प्रक्षेपपूतिवातदुरुक्तैः तदविगणयन् एवासत्संस्थान एतस्मिन् देहोपलक्षणे सदपदेश उभयानुभवस्वरूपेण स्वमहिमावस्थानेन असमारोपित अहं ममाभिमानत्वात् अविखण्डितमनाः पृथिवीम् एकचरः परिबभ्राम अतिसुकुमारकरचरणोरः स्थलविपुलबाह्वंसಗಳ वदनादि अवयवविन्यासः प्रकृतिसुन्दरस्वभावहास सुमुखः नवनलिनदलायमानशिशिर तारारुणायत नयनरुचिरः सदृशसुभगकपोलकर्ण कण्ठनासः विगूढस्मित वदनमहोत्सवेन पुरवणितानां मनसि कुसुमशरासनम् उपदधानः परागवलम्बमान कुटिलजटिलकपिशकेश भूरिभारः अवधूतमलिन निजशरीरेण ग्रहगृहीत इवादृश्यता यर्हि वावस भगवान् लोकमिमं योगस्याद्धा प्रतीपमिव आचक्षाणः तत्प्रतिक्रियाकर्म बीभत्सितमिति व्रतम् आजगरम् आस्थितः शयान एव अश्नाति पिबति खादति अवमेहति हतति स्म चेष्टमानः उच्चरितः आदिग्धोद्देशः तस्य हयः
पुरीशसुरभिसौगन्ध्यवायुः तं देशं दशयोजनं समन्तात् सुरभिं चकार एवं गोमृगकाकचर्यया व्रजन् तिष्ठन् आसीनः शयानः काकमृगगोचरितः पिबति खादति अवमेहति स्म इति नानायोगचर्याचरणः भगवान् कैवल्यपतिः ऋषभः अविरतपरममहानन्दानुभव आत्मनि सर्वेषां भूतानाम् आत्मभूते भगवति वासुदेवे आत्मनः अव्यवधान अनन्तरोदरभावेन सिद्धसमस्तार्थपरिपूर्णः योगैश्वर्याणि वैहायसमनोजव अन्तर्धान परकायप्रवेश दूरग्रहणादीनि यदृच्छयोपगतानि नाञ्जसा नृपा हृदयेन अभ्यनन्दत् श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे ऋषभदेवानुचरिते पञ्चमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।